ఇంటింటి రామాయణం సీరియల్ టుడే ఎపిసోడ్. అవని వాళ్ళ అమ్మని హాస్పిటల్ తీసుకొని వస్తుంది. హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత మెడిసిన్ తీసుకురావడానికి షాప్కి వెళ్తుంది. తర్వాత చక్రధర్ అవని లేని టైంలో చూసి మీనాక్షిని చంపాలనుకుంటాడు. చంపబోతూ ఉంటాడు. అప్పుడే అవని లోపలికి వస్తుంది. చూసి మా అమ్మని చంపాలనుకుంటున్నావా అనేసి తనని చంపాలనుకుంటుంది. అవని చంపాలనుకుంటుంటే మీనాక్షి ఆగమ్మ, అతనిని చంపొద్దమ్మా అంటుంది. అప్పుడు అవని ఎందుకమ్మా చంపొద్దంటున్నావు, ఈ పరమనీచుడు నిన్ను చంపాలనుకున్నాడు కదమ్మా, నిన్ను వదిలిపెట్టనమ్మా ఈ దుర్మార్గుణ్ణి అనేసి అంటుంది. అప్పుడు మీనాక్షి వద్దమ్మా, ఆయన ఎవరో నీకు తెలిస్తే చంపలేవమ్మా అనేసి అంటుంది. అప్పుడు అవని ఎందుకమ్మా, వీడెవడమ్మా చెప్పు అనేసి అంటుంది. అప్పుడు మీనాక్షి ఆయన ఎవరో కాదమ్మా, నా భర్త, అలాగే మీ నాన్న, మీ కన్న తండ్రి అనేసి అంటుంది. అప్పుడు అవని షాక్ అయిపోతుంది. వీడు నా కన్న తండ్రి ఏంటమ్మా అనేసి అంటుంది. అప్పుడు మీనాక్షి అవునమ్మా, ఈయనే నీ కన్న తండ్రి, ఈయననే భయపడి నేను నీకు చెప్పలేదమ్మా, నాకు మీ కన్న తండ్రి అనేసి అంటుంది. అప్పుడు అవని షాక్ అయిపోతుంది. వీడు నా కన్న తండ్రి ఏంటమ్మా, వీడు దుర్మార్గుడు పరమ నీచుడు, వీడు నా కన్న తండ్రి ఏంటమ్మా అనేసి అంటుంది. అప్పుడు మీనాక్షి అవునమ్మా నేను నిజమే చెప్తున్నాను, వీడే నీ తండ్రి అనేసి అంటుంది. అప్పుడు అవని అంటే మా అమ్మ నీ భార్య అని తెలిసినప్పుడు, అంటే నేను కూడా నీ కూతురునని నీకు ముందే తెలుసు అన్నమాట, కానీ నీకు తెలిసి కూడా మీ నాన్ననని నువ్వు నాకు చెప్పలేదు అంటే నువ్వెంత దుర్మార్గుడివి, నన్ను మా అమ్మని మా తమ్ముని చంపాలనుకున్నావా అంటే అమ్మ నువ్వు నిన్ను చంపుతాడనుకొని భయంతోనే ఇన్ని రోజులు చెప్పలేదా అమ్మ మా కన్న తండ్రి అనేసి అంటుంది. అప్పుడు మీనాక్షి లేదమ్మా, నిన్ను తమ్ముని చంపుతుందన్న భయంతో చెప్పలేదమ్మా నేను అనేసి అంటుంది. అప్పుడు అవని నేను ఇక్కడ వీడియో తీశాను, మా అమ్మ నీ ఫోటో చూసే కళ్ళు తిరిగి పడిపోయింది, అదే నువ్వు మళ్ళీ హాస్పిటల్కి వస్తావనే వీడియో ఆన్ చేసి వెళ్ళిపోయాను, మా అమ్మ నువ్వు చంపేదంతా రికార్డ్ అయింది, ఇది పోలీసులకు చూపిస్తే నీ అంతు చూస్తారు, వాళ్ళు జైల్లో పెడతారు వాళ్ళు నిన్ను, కానీ నేను జైల్లో పెట్టను, నువ్వు మా అమ్మ కాళ్ళు పట్టుకొని మా అమ్మే నీ భార్య అలాగే నేనే నీ కూతుర్నని అందరి ముందు ఒప్పుకోవాలి, ఒప్పుకున్న తర్వాత నేను జైలుకి పంపిస్తాను, అంతవరకు నేను నిన్ను వదిలిపెట్టనురా అనేసి అని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. అప్పుడు చక్రధర్ ఇలా దొరికిపోయాను ఏంటి రావణికి అని హాస్పిటల్లో అనుకుంటాడు. తర్వాత అవని అలాగే వాళ్ళ అమ్మ మీనాక్షి ఇంటికి వస్తారు. అప్పుడు పల్లవి అక్కడ కూర్చొని ఉంటుంది. అప్పుడు మీనాక్షి అలాగే పల్లవి తనని చూసి తను నా చెల్లెలే, అలాగే నా కూతురు లాంటిదే అని మీనాక్షి అలాగే అవని ఇద్దరు అనుకుంటారు. అనుకున్న తర్వాత అవని వాళ్ళ అమ్మ మీనాక్షి నువ్వు కూడా నా సొంత కూతురు లాంటిదానివే అమ్మ అంటుంది. అప్పుడు పల్లవికి కోపం వస్తుంది, సొంత కూతురు లాంటిదాన్ని అంటాను ఏంటంటే అసలు మా నాన్న చక్రధరు, అవని వాళ్ళ నాన్న కూడా అవనికి తెలియదు, అసలు అక్రమ సంతానం అవని, తనని ఎందుకు అలా అంటున్నారు మీరు, మా నాన్న నాకు చక్రధర్ అని తెలుసు, వాళ్ళ నాన్న ఎవరో తనకు తెలుసా అనేసరికి మీనాక్షికి కోపం వచ్చి అందరి ముందట పల్లవిని చెంప మీద కొడుతుంది. కొట్టిన తర్వాత మంచిని కొట్టావనేసి ఇంట్లో వాళ్ళందరూ అంటారు. అప్పుడు పల్లవికి చాలా కోపం వస్తుంది. అప్పుడు అవని కూడా నేను నీకు అక్క లాంటిదాన్ని, సొంత అక్క లాంటిదాన్ని అనేసి అంటుంది. అప్పుడు పల్లవి సొంత అక్క లాంటి దానిని పిలవక ఏదో పిలుస్తున్నాను, ఎందుకంటే నువ్వు నా తోటి కోడలు కాబట్టి పిలవాలనిపించకపోయినా పిలుస్తున్నాను, కానీ సొంత అక్క అంటున్నావు ఏంటి, అలా మాత్రం కాదు నేను ఎప్పటికీ నీకు అనేసి అంటుంది. అప్పుడు పల్లవి అలాగే కోపం వస్తూ ఉంటుంది పల్లవికి, అసలు వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారని. అప్పుడు అవని తనకి నేను సొంత అక్కనే లాంటి దాన్ని అని తెలిస్తే తను కూడా అలా మాట్లాడదులే అనేసి అనుకుంటుంది. తర్వాత పల్లవికి కోపం వస్తుంది. పల్లవి పక్కన ఒక దగ్గర నిలబడుతుంది. నిలబడిన తర్వాత శ్రేయ వెళ్ళి పల్లవిని కింద అవమానం జరిగింది, వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవా అనేసి అంటుంది. అప్పుడు పల్లవి నేను వదిలిపెట్టను, వాళ్ళని మాత్రం అస్సలు వదిలిపెట్టను అనేసి చెప్తుంది. అప్పుడు శ్రేయ లేనిపోని అన్ని పల్లవికి ఎక్కిస్తూ ఉంటుంది.